సీఎం జగన్ ను మళ్లీ సీఎం చేయాలని తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు అని అన్నారు. పోలింగ్ శాతం పెరగడం అంటే అది పాజిటివ్ ఓటింగ్. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేశారు అని అన్నారు. 5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకో. దీనికి కారణం ఏమిటి, దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తర్వాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కును వినియోగించడం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా 79-80% ఉంది. ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్తో కోస్తో ఎక్కువయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి, ఎందుకంటే రాత్రి 10-11 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా. పోయినసారి కన్నా ఏదన్నా 1% పెరగొచ్చు, 1% తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు. ఎంపీపీ ద్వారా ఆ ఫోన్ ఇవ్వమన్నా అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు. నేనేంచిన అతనే నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశా. ఆ రోజుల్లో ఆ రాంబాబున చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు. ఏంటి ఆయన అగ్లీగా మాట్లాడుతున్నావు, యు ఆర్ నాట్ ఏ రబడీ, యు ఆర్ ఏ పోలీస్ ఆఫీసర్, వై యు ఆర్ టాకింగ్ లైక్ దాట్. నేనే వస్తున్నాను అక్కడికి, నేను వెళ్ళాను. ఎందుకంటే నేను వెళ్ళకూడదనుకున్నాను, ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను. అవతల కన్నా లక్ష్మణ తిరుగుతున్నాడు, కన్నా లక్ష్మణ కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు. నేను వెళ్ళకపోతే నా క్యాడర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. పెద్ద పోలీసు ఇది ఉంటారు కదా, ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ, వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కొట్టించాలనే ప్రయత్నం చేశాడు. ఈ రాంబాబు అనే వ్యక్తి సిఐఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు ఒక ఆఫీసర్తో. అంటే ఇతను వాళ్ళతో కొల్లుడైపోయాడు. అంటే మీ టైంలోనే కదండి వచ్చింది అన్నాడు. నిజమే, నా టైంలోనే వచ్చాడు. నేను ఎవరికి, మీ అందరికీ తెలుసు, నా నియోజక ప్రజలందరికీ తెలుసు. పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు. ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి వాడు అమ్ముడిపోయాడు. నా ఆరోపణ. నాగరాజు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు. నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు. క్యాండిడేట్ నన్ను చాలామంది అడిగారు, ఏమన్నా పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని. నో, ఐఎమ్ ఏ మినిస్టర్. నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీసు ఆఫీసర్లను కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు, నేను చేయను అలా అని చెప్పా. ఆ పోలీసు ఆఫీసర్ 5 లక్షలు 6 లక్షలు తీసుకుని కొల్లుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో? ఒక మంత్రిగా, ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా, పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా. మీకు చాలా చిత్రం. దమ్మాలపడనే గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసుని పెట్టాడు. వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం వచ్చే వాళ్ళకి, ఎమ్మెల్యేకి మాత్రం కన్నాకు మేమే నొక్కుతాం అని నొక్కాడు. సుమారుగా 1000 ఓట్లు నొక్కారు అక్కడ. ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ టు ది ఎలక్షన్ ఆఫీసర్. రీపోల్ కోసం అడుగుతున్నా, ఏం చేస్తారో చూద్దాం. నారినిపాడు మా అల్లుడు ఉపేష్ ఈజ్ ఏ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. వెళితే అద్దాలు బాగుకొట్టారు. ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసులు, వెళ్ళమంటే వెళ్ళరు. కొల్యూడెడ్ విత్ నారినిపాడు తెలుగుదేశం గ్రూప్ వాళ్ళతో కొల్యూడైపోయి డబ్బులు తీసుకుని ఆ సిఐ అందరినీ అంటలే నేను. ఆ సిఐ రాంబాబు కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం. అదేమంటే మీరేం జరగా అంటున్నారు, అది వేరే అంశం. పోలింగ్ కేంద్రంలో వాటర్ పై దాడికి పాల్పడిన ఘటనలో తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు సుధాకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యేతో పాటు మరో 7గురు తనపై దాడి చేసినట్లు సుధాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే కానీ అసభ్య దోషంతో పక్కన
నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దూషణతో, మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాల్ని బహిరంగంగా తిట్టాడు. మాదిగలకు అండగాసే పార్టీ, మైనార్టీలకు అండగాసే పార్టీ, ఇట్లాంటి పార్టీలో ఈ లంజోడుగా అసలు కమ్మాడేలా, వీడు కమ్మాడేలా, ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు. అక్కడ ఓటర్స్ అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలామంది కమ్మాళ్ళే ఉంది, ఎస్సీలో ఉన్నారు, మైనార్టీలో ఉన్నారు. ఎందుకంటే మా ఐతా నగర్లో కమ్మాస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు. నేను ఓటేసే బూతు 4 వార్డులకు సంబంధించింది. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కమ్మ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజాడుకొని నన్ను, అంటే కమ్మాడిని కాబట్టి. ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే. ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకున్నా. నిజమే, ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా ఇస్తే ఈ రకమైన భాష. ఎందుకంటే ఈ తెనాలి ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి. కానీ దీన్ని వర్గీకరించి వాడి అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ABN, TV5 లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపథైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు. అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లందరికీ తెలుసు. వాళ్ళు మళ్ళీ మాకు చెబుతున్నారు, అలా పొద్దున్నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు, పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు మాదిగా లేకపోతే మైనార్టీని, ముస్లిం అని, లేకపోతే సాయిబాడు అని తిడితే ఊరుకుంటానా? అక్కడ ఉన్నాళ్ళు. మార్పు దిశగా నిన్న జరిగిన పోలింగ్ తీరు, నేడే నా జన్మ పునర్జన్మ, పలు ఇతర ముఖ్య అంశాలపై నర్సాపురం ఎంపీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గత ఎన్నికల్లో ఎంతో యాంటీవే ఉందని అందరూ మాట్లాడుకుంటే మరి సుమారు 1,60,70,000 రోడ్లు పోలైతే 4,50,000 రోడ్లు పోలేని. అందులో 90% ఏదో ఒకటి కొన్ని ప్రాతిపదికలు తప్ప అందరూ కూడా కూటమికే వేయటం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే అది ఒక పాజిటివ్ అనుకుంటే, మరి ఎన్నడూ లేని విధంగా మా గోదావరి జిల్లాలో చూడాలి అంటే సంక్రాంతిని మించి, సంక్రాంతికే హైదరాబాద్ ఖాళీ అవుతుంది మామూలుగా, అంతకు మించి నిర్మానుష్యం అయిపోయింది హైదరాబాద్. అక్కడ ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా నిర్మానుష్యం అయిపోయింది. బంపర్ టు బంపర్ 5 గంటల్లో రావాల్సింది 10 గంటలు 12 గంటలు సమయం తీసుకుని మరి ఇక్కడికి వచ్చారు కొన్ని వేల మంది. ఒక్క నా నియోజకవర్గంలోనే సుమారు 7,000 మంది పొరుగురు నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఒక కసితో, ఒక రాక్షసుని వదిలించుకోవాలి అనే ఒక కసితో వచ్చారు. మొత్తం కర్ణాటక, అటు తమిళనాడు నుంచి, రాయలసీమ ప్రాంతాలకి వచ్చిన వాళ్ళు కానీ, హైదరాబాద్ నుంచి మా కోస్తా ప్రాంతాలకి ఇటు వచ్చిన వాళ్ళు కానీ చూసుకుంటే సుమారు ఒక 20 లక్షల మంది కసిగా వచ్చి ఓట్లు వేశారు. అందులో ఒక 10-20 వేలు ఏదన్నా పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడితే పడి ఉండొచ్చు తప్ప మిగిలిన 19 లక్షల చిల్లర కూటమికి, అంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది తెలుగుదేశం కాబట్టి ఎక్కువ ఓట్లు తెలుగుదేశానికి వచ్చాయి అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈరోజు సాక్షిలో రాసుకున్నాను, మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నెగ్గుతున్నాడు అని చెప్పి రాశారు. మహిళలు పెద్ద సంఖ్యలో రావడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి వారికి చేసిన దగ. ఏదైతే మరి లిక్కర్ మద్య నిషేధం అని చెప్పి మరి వారి కుస్తీలతో స్కీములు పెట్టారని చెప్పి సిగ్గు లేకుండా జీవుల్లో కూడా రాసుకుని ఈ మద్యం మీద రాబోయే ఆదాయంతో నేను అమ్మఒడి అనే కార్యక్రమం, ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను అంటే వాళ్ళ భర్తల ప్రాణాన్ని పణంగా పెట్టి వారికి ఏదో చేస్తున్నట్టుగా చేసి
ఆ మద్యం ద్వారానే అతను కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు అన్న ఈ పచ్చి నిజం మహిళలందరూ తెలుసుకున్నారు. ఒకటి ఇతని మీద నెగిటివిటీ, రెండు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి అద్భుతమైన వరాలు ప్రామిస్ చేశారు. ఒకటి 3 సిలిండర్లు సంవత్సరానికి, ఇంకొకటి ఉచిత బస్సు ప్రయాణం, ఇంకొకటి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు మరి వాళ్ళకి పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు, వృద్ధాప్య పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు 1500 రూపాయలు ఎవ్రీ మంత్, అనగా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం మరి వారికి కల్పించడం. ఇటువంటివి ఎన్నో చేసినందువల్ల మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు తప్ప అది జగన్మోహన్ రెడ్డిని ఒక కసిగా ఓడించాలి అనే ఉద్దేశంతో మహిళలు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నంకే చాలా చోట్ల హ్యాండ్స్ అప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు కూడా ఇంకెందుకు వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అదే కాక మనం ఎప్పుడు కూడా చూడని విచిత్రమైన సంఘటనలు ఇక్కడ జరిగినాయి. ప్రజలు డైరెక్ట్గా చాలామంది నాయకులపై తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. నేను ఎప్పుడో చెప్పాను, ప్రజల తిరుగుబాటు. టీడీపీ అరాచకాలకు తెగబడింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థులు వ్యవహరించారు. టీడీపీ దాడులపై మేము ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదని అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇది కూడా నిన్న కనిపించడం కూడా జరిగింది. నిన్న 7కి 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సిఎల్ని ఎస్ఎల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గాలు అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే. మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున్న 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, ఆరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్. ఓట్లేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మేము లేదు, ఫోన్లు ఎత్తే పనే లేదు. ఒక అరాచకమైన పరిపాలన, అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాల్లాగా ఇచ్చారు. అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నారు. మేము అధికారంలోకి రావట్లేదు అన్న అక్కస్సు. అదే నిన్న 100 ఊర్లున్న మాచర్లో తీసుకుంటే 2 గ్రామాలలో పూర్తిగా డిఎస్పీ పొద్దునే సాయంకాలం దాకా 2 డిఎస్పీలు వేశారు 2 గ్రామాలలో. అదే ఒక మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరిగే పరిస్థితులు లేవు. ఎక్కడైనా ఒక మండలాన్ని డిఎస్పీని పెట్టి పర్యవేక్షణ చేస్తారు. కానీ ఒక 2 గ్రామాలు, సరే ఆ గ్రామాలు దూరమా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 గ్రామాలలో గొడవలు కూడా లేవు. ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా 2 డిఎస్పీలు పెట్టారు. మండలాలకు సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మనిషి లేరు. ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలినాయి, ఎమ్మెల్యే గారికి గాయాలయ్యాయి. అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు. అంటే మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షను,
పోలీసులు అక్కడ అభ్యర్థులలాగే ఉండింది. ఎస్పీ గారు మాచర్ల చుట్టే ఇంకే ఊర్లో తిరిగింది, దాఖలాలు లేవు. వేరే ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ ఫోన్ చేసి ఇబ్బందులు పడుతున్నారంటే ఎత్తేది లేదు. నేను సత్యనపల్లి చూడండి, దాదాపు ఎంతమందికి తలదెబ్బలు, దాదాపు నాకు తెలిసి ఒక 25-30 మందికి నేను ఎలక్షన్ జరిగేటప్పుడు తలకాయ బలినాయి. గొండ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళిన తర్వాత ఒక మహిళ జాకెట్ దించి ఏజెంట్ దించి చీర చింపి బయటికి పంపించారు. ఎక్కడైనా ఉందన్నది? పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక అభ్యర్థి తలకాయ బాగా కొట్టారు. ఇది నేను గురజాల, వినుకొండ, నర్సరావుపేట అయితే ఎమ్మెల్యే ఇంటికి మీదకే రాళ్ళు దాడి చేశారు. చిలకలూరుపేట, పెదకూరుపాటు మొత్తం ఉంటున్న ఎస్ఐలకి, సిఐలకి, ఎస్పీలకి ఫోన్ చేసినా ఫోన్లు వేస్తే మనిషి కూడా లేడు. దాడులు చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు అన్న కూడా. విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించిన కేఏ పాల్. ఈ ప్రెస్ మీట్ లో కేఏ పాల్ మాట్లాడుతూ నిన్న ఏపీ రాష్ట్రం అంతా ఎలక్షన్స్ బాగా జరిగాయని, కాకపోతే కొన్ని చోట్ల ఇతర పార్టీలు విధ్వంసాలు సృష్టించారు అని అన్నారు. ఏదైనా సరే జూన్ 4న నేను మాట్లాడతా అని అన్నారు. 235 బూత్ ఏరియాలో బయట లాక్ సీసీ కెమెరా మీరు ప్రొటెక్ట్ చేయండి. శ్రీకాంత్ని మీరు సస్పెండ్ చేయాలి. అక్కడ ఎవరైతే వైసీపీ గూన్స్ లేడీ సీసీ కెమెరాలను అటాక్ చేశారో ఫిజికల్గా వారిని ప్రాసిక్యూట్ చేయాలి, వేరియస్ సెక్షన్లో అరెస్ట్ చేయాలి. ఇంతవరకు చేయనందుకు మీ మీద కేసు పెడతా. నేను ఇన్ రైటింగ్ ఇస్తున్నాను. 4 గంటలకి ఆర్ఓ గారు, విశాఖ ఎంపీ ఆర్ఓ గారు మల్లికార్జున రాత్రి ఇతర ఆర్ఓస్తో మాట్లాడారు. అది పక్కన పెట్టు. విశాఖపట్నం మంచి రోజులు వచ్చాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 68% ఓట్లు పోలాయి. ఎప్పుడూ ఓటు వేయని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు నన్ను నమ్మి ఓటేశారు. 2, ఎప్పుడూ ఓటు వేయని ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, రిటైర్డ్ పీపుల్ వారు బయటకు వచ్చి కొంతమంది 3-4 గంటలు, కొంతమంది 2-3 గంటలు వెయిట్ చేసి ఓట్లు వేశారు. 3, క్రైస్తవులు మణిపూర్ ఘటన లాంటి ఘటనలు దేశంలో రాకూడదు. కేఏ పాల్ పార్లమెంట్కి వెళ్ళాలని 20 లక్షల 12,000 మంది ఓటర్లో 5 లక్షల క్రైస్తవులు ఉంటే మినిమం 4 లక్షల క్రైస్తవులు నన్ను గెలిపించడానికి ఓటేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ని తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ గంగవరం పోటీ జగన్ 60,000 కోట్లు 620 కోట్లకి అమ్మారు కనుక దీన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా గ్రూపుల్లో చేర్చి అద్భుతంగా 190% ప్రజలు విశాఖ 20 లక్షలు 18 లక్షల మందికి రీచ్ అయిపోయి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపిన డాక్టర్ కేఏ పాల్ని రివార్డ్ చేయాలి అని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆదినారాయణ గారు చైర్మన్ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ, ఆ 45 సెకండ్ల వీడియో మీరు చూసుంటారు. 12 లక్షల మంది విశాఖలో ఇన్స్టాగ్రామ్లో దాదాపు 10 లక్షల మంది వాచ్ చేస్తారు. సగానికి సగం వాటర్స్. బడుగు బలహీన వర్గాలు అంటే మనం 52% ఉన్నాం బీసీలో. ఎప్పుడూ 6 కులాలే మనం వెళ్తున్నాం. కుల పాలన మనకు వద్దు, కుటుంబ పాలన మనకు వద్దు, వాళ్ళు ఓట్లు వేసారు. ఇప్పుడు పోలైంది 68-70% అంటే 14 లక్షలు 20 లక్షలు. నేను మీకు చెప్పింది అదే, అనేక సార్లు మీడియాలో చెప్పాను. చాలా మంది 50 నుంచి 55% పోలవుతున్నారు. అది 11 లేదా 12 లక్షలు సార్. ఆ ఎక్స్ట్రా 2 లక్షలు వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ పాడు చేసింది. 19 లక్షలు 13 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, చంద్రబాబు వ్యతిరేక ఓటు వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే మినిమం బేస్ వేసుకున్న 14 లక్షలు దాదాపు పోలైతే 4 లక్షలు క్రిస్టియన్ ఓటర్స్, 2 లక్షలు 8 లక్షల్లో యూత్ జాబ్స్ కొరకు, స్టీల్ ప్లాంట్ 1-2 lakhs మినిమం దాన్ని బెనిఫిట్ పొంది. ఇలాగా చూసుకుంటే ఈ
ఇంకొక 2 lakhs బడుగు బలహీన వర్గాలు ఇవ్వండి. దాదాపు 9 నుంచి 10 లక్షల ఓట్లు మనకు పోలాయని మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే. అయితే టీడీపీ అభ్యర్థి భరత్కి లాస్ట్ టైం 4 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడైతే వారు బీజేపీతో కలిశారో ముస్లిం